వైఎస్సార్ కడప జిల్లా కమలాపురంలో కృష్ణాష్టమి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి ఆహ్వానం పలికారు. ఈ నెల 26న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 8 సంవత్సరాలుగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. కృష్ణాష్టమి వేడుకలు తిలకించేందుకు భక్తులు దేవుని సన్నిధికి రావాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, ముగ్గుల పోటీలు, వృషభ రాజ్యములచే బండలాగుడు పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తయిపోయింది. కృష్ణాష్టమి కూడా ఇది 8వ సంవత్సరం పూర్తి చేస్తున్నాం. ఈ కృష్ణాష్టమికి అందరినీ కూడా భక్తులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దానికి తగిన ఏర్పాట్లను కూడా జరుగుతున్నాయి. దాంతోపాటు కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టినారు. ముగ్గుల పోటీలు, భజనలు, అలాగే ఎద్దుల పందాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా గతంలో కన్నా సంవత్సరానికి కూడా బాగానే భక్తులందరూ కూడా బాగానే వచ్చి స్వామివారిని దర్శించుకొని సేవించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందరినీ ఆహ్వానించడం జరిగింది. సక్రమంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. అన్నదానం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే మా కార్యకర్తలందరూ కూడా దీన్ని శ్రద్ధగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరినీ కోరుకుంటాం.